ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. 1 యోహాను 1 అధ్యాయం 9వ వచనం. అయితే 1992 అక్టోబర్ 18వ తేదీ దేవుని వాక్యానుసారంగా నేను ఒక నూతన ఒప్పుదల చేశాను. దేవుని సన్నిధిలో నాకు జ్ఞాపకం ఉన్న పాపాలన్నిటినీ కన్నీటితో ఒప్పుకొని క్షమించమని ఆయనను అడిగాను. ఆయన కృపలో నా పాపాలన్నిటికీ సంపూర్ణంగా స్వస్తి చెప్తున్నానని దేవునితో వాగ్దానం చేశాను. అప్పుడు గొప్ప సమాధానంతో నా హృదయం నింపబడింది. నేను ఇలా ప్రార్థన చేశాను: ప్రభువైన యేసు, ఒక పాపిగా నీ దగ్గరకు వస్తున్నాను. నా పాపాలన్నీ దయతో క్షమించి నాకు జ్ఞాపకమున్న పాపాలని ఒక్కొక్కడిగా ఒప్పుకున్నాను. నీ ప్రశస్త రక్తంలో నన్ను కడుగు. నీవు నా హృదయంలోనికి వచ్చి నన్ను నూతన సృష్టిగా మార్చుము. మిగిలిన నా జీవితమంతా నీ కొరకే జీవిస్తాను. ఆమెన్. ప్రార్థన. ప్రభువా, నాకు నిత్య జీవాన్నిచ్చుటకు నీవు నా పాపములను మోసి నాకై మరణించినందుకు నీకు వందనములు. నీ వాక్యానికి విధేయుడనై నీ కొరకు జీవించుటకు నాకు సహాయం చేయుము. యేసు ప్రభుని నామములో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమెన్.